హలో అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరూ గణేష్ చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మెల్లగా వస్తుండొచ్చు ఫ్యాన్ వల్ల. సో ఇప్పుడే నేను స్నానం చేసిన అనమాట. సో స్నానం చేసి ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకున్నా. ఎందుకో నాకు ఈ ఫ్రాక్ కంఫర్టబుల్ అనిపిస్తుంది, సో అందుకే ఫ్రాక్ వేసుకున్నా. అండ్ జల్దీ ఓన్లీ సన్ స్క్రీన్ అట్లా పెట్టుకొని అండ్ పూజ చేయాలి, ఇంకా వినాయకుడిని పెట్టాలి. సో అందరూ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా. సో నేను ఇంట్లో ఉంటే ఎక్కువ మాయిశ్చరైజరే పెట్టుకుంటా, సన్ స్క్రీన్ తక్కువ. సన్ స్క్రీన్ బయటికి వెళ్ళినప్పుడు అట్లా పెట్టుకుంటా. సో మాయిశ్చరైజర్ మంచిగా పెట్టుకొని ఓన్లీ బొట్టు ఇంకా కాజల్ అంతే పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. ఇవి ఎందుకో నాకు బాగా సెట్ అయితే అనిపిస్తుంది. నాకు సేమ్ ఇట్లా గోల్డ్లో కూడా ఉండే, అట్లా అని ఇవి కూడా నచ్చుతాయి నాకు. సేమ్ నా గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా అనిపిస్తాయి. సో మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇప్పుడు ఈ పండుగలు అందరూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కానీ అట్లా ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నట్టు వీడియోస్ చేస్తారు. కానీ నార్మల్గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో ఈ పనే సరిపోతుంది. ఈ తూడురో దులుపురో 1 వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది. 1 వీక్ ముందు నుంచే ముందే స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మలతో అంత పరిశాన్ ఉంటుంది అనమాట. ఎంత పరిశాన్ చేస్తారంటే ఆ పని ఈ పని అని పరిశాన్ చేస్తారు. సో అట్లా అనమాట. బొట్టు పెట్టుకుందాం, పొడుగు బొట్టు పెట్టుకోవాలని అనుకుంటున్నా. బట్ అవి ఇప్పుడు ఏడున్నాయి అనేది నాకు దోలాడాలి. సో నేను దోలాడి వస్తాను. సో బొట్టు దొరకలేదు, కాజల్ పెట్టుకుందాం ఇప్పుడు. సో బ్రౌన్ కలర్ కాజల్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే బ్లాక్ కలర్ కాజల్ దొరుకుతలేదు. సో బ్రౌన్ కలర్ కాజల్ కనిపిస్తూనే లేదన్నమాట. సక్సెస్ఫుల్గా కాజల్ అయితే పెట్టుకున్నా నేను. సో ఇప్పుడు కొంచెం లిప్ గ్లాస్ పెట్టుకుంటున్నా అంతే, లిప్స్టిక్ పెట్టుకోవట్లేదు. సో కొంచెం లిప్ లైనర్ పెట్టుకుంటున్నా, ఓన్లీ ఇట్లా పైన. సో బొట్టు పెట్టుకుంటున్నా అంతే. నేను ఇంట్లో ఉన్న ఏమైనా పండుగలు ఉన్నాయి ఏమన్నా ఇట్లానే తయారవుతా. బొట్టు అండ్ కాజలు అంతే, కొంచెం లిప్ గ్లాస్ అన్న అట్లా. నా హెయిర్ ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చిన పట్టి వేడిగా ఉంది, పచ్చిగా ఉంది. సో మనం హాల్లోకి పోదామన్నమాట. సో నేను ఈ ఇల్లు ఆ ఇల్లు చూడవాలి కాబట్టి ఫస్ట్ నేను హాల్లోకి వచ్చి ఈ జుట్టు ఎండాలి. ఫస్ట్ మన జుట్టు ఎండితే ఏమైనా అప్పుడు అంతే నాకు ఓపిక ఉండదు అనమాట. సో నేను వీటిని ఇట్లా పైకి పెడదామనుకుంటున్నా. సో దీన్ని ఇట్లా పెట్టేస్తే అదే అయిపోతుంది. అండ్ మా గణేషుడిని అండ్ నేను ఏం డ్రెస్ వేసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట నా డ్రెస్. ఇది మా పెద్దమ్మ నాకు ఇచ్చిందనమాట. ఇది ఒక వైట్ కలర్ ఫ్రాక్ వేసుకుంటా కదా. సో ఇవి 2 మా పెద్దమ్మ ఇచ్చింది. దీన్ని ఎన్నిసార్లు వేసుకున్నా అంటే వీటిని, ఇది తక్కువ అని వైట్ కలర్ది ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో అందుకే ఇది ఈరోజు వేసుకుందామని ఫిక్స్ అయినా. నాకు ఎందుకో ఈ ఫ్రాక్ మంచిగా అనిపిస్తుంది అనమాట, నాకు మంచిగా సెట్ అయింది అనిపిస్తుంది. సో ఇది నా డ్రెస్, ఇది మన వ్యవస్థ. సో ఇట్లుంది. ముందు డెకరేషన్, వినాయకుడు పెట్టేది అన్నీ నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మంచి వీడియోస్ ముందు చూస్తారు. బట్ ఈ 2-3 మంత్స్ కొంచెం డిస్టర్బ్, అంటే ఎక్కువ వీడియోస్ అట్లా రాకుండొచ్చు. సో కొంచెం తర్వాత ఫ్రీక్వెంట్గా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది మీకు నచ్చుతుందా నచ్చుతలేదా, ఎలాంటిది నేను పోస్ట్ చేయాలని. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతే. సో స్టే ట్యూన్. అసలు ఏమేమి చేద్దామని ఇప్పటికైతే అన్నీ కుక్ చేసేసి పెట్టేసినాము, ఓన్లీ ప్రసాదాలు చేయాలి అండ్ అంతే. ఫస్ట్ వినాయకుడిని ఏం డెకరేట్ చేయాలి అదంతా ఆలోచిద్దాం. సో అంతే, స్టే ట్యూన్. పాశంకి ఇవి పెట్టేసినాం అనమాట. ఇవి దేంతో చేస్తారంటే గోధుమ పిండితో చేస్తారు. సో దానికోసం బెల్లం,
కరగబెడుతున్నాం అనమాట. సో బెల్లం కరిగినాక అప్పుడు మనము దీంట్లో మనము ఈ బాయిల్ చేసిన ఇది ఏమంటారు, మై గాడ్ మర్చిపోయినా నేను, ఏమంటారు, పాశం. సో పాశం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనము. సో అన్నం వండేసి పెట్టేసినాం, పులిహోర చేయాలన్నమాట. సో పులిహోర చేద్దాం ఇప్పుడు మనము. అన్నము పుల్లలు చేయాలి. సో పుల్లలు చేయాలంటే అన్నం ఇట్లా విడివిడిగా చేసేసి లెమన్ పులిహోర, సో నార్మల్ పులిహోర. అది పాటలు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు, గణేశులు పోయేదాకి పాటలు అనేది ఆపరు. సో ఇక ఏం చేస్తాం, భరించాలి. సో కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చినా ఏమనుకోకండి. ఫస్ట్ నేను ఈ అన్నం మొత్తం పొడి చేసినాక దీంట్లో నార్మల్గా పులిహోర వేస్తే తినబుద్ధి కాదు, బట్ పూజల టైంలో టెంపుల్స్కి పోయినప్పుడు పులిహోర అనేది మంచిగా అనిపిస్తుంది తినడం కానీ నార్మల్గా కానీ. సో ఫస్ట్ నేను నిమ్మకాయలు వేస్తాను. అయిపోతుంది. ఫస్ట్ బెల్లం బెల్లం కరిగించినాక అది జల్లెడ పట్టుకొని మళ్ళీ ఇదే గిన్నెల బెల్లం మెల్ట్ అయిన వాటర్ ఉంటాయి కదా, అవి పోసి మళ్ళీ ఉడకబెట్టిన మన శనగపిండితో ఉడకబెట్టినవి తాలికలు మనం దీంట్లో వేసేసేయాలి. కొంచెం గోధుమ పిండి కలిపేసి చారులో పోసినట్టు దీంట్లో పోసేస్తే థిక్గా అయిపోతుంది అనమాట మనకి. సో ఇదే కొంతమంది పాలవి వేస్తారు, మేమైతే బెల్లంవి వేస్తాము. సో మాకు పాలవి వేయరంట మా ఇంట్లో. సో ఇప్పుడు ప్రతి ఇయర్ ఇట్లనే చేస్తారు. ఈ పొయ్యి మీద నేను ఇప్పుడు పులిహోరకు తాలిపేస్తున్నాను అనమాట. సో స్ట్రైట్ పులిహోర అయిపోయింది. వెనక నుంచి పెట్టరా అన్న, గంటనే చాలు కనిపించు. మళ్ళీ అది ఏడుంటుంది అది ఉండదు మెల్లగా. మంచిగానే కనిపిస్తుంది నాన్న. సరే अच्छा काम कर रहे हैं आपका दिमाग. అట్లా ఉంది, ఇట్లా బోడగా ఎట్లా వస్తాయి మా ఇట్లానే ఓకే. ఇట్లా కావాలట, ఇట్లా అది ఎట్లా వస్తుంది అని నాకు తెలియదు. ఇట్లా వస్తే ముద్దు కనబడుతుంది. మా సారు సలూన్లా ఏమో ఇక అందుకు పసుపు కుంకుమ వేయాలనే మమ్మీ కంపల్సరీ. బాగుంది, మంచి సెట్ అయింది. కానీ పెద్ద అవుతుంది అన్నీ ఉండని. ఇక మనం ఇవన్నీ ఆకులు పెట్టే వరకు ఇది దాకా కవర్ అయితే అప్పుడు ఇది ఉంటుంది, మస్తు కనబడుతుంది. మంచి పని చేసాం డాడీ అన్నట్టు అమ్మవారిని పెట్టకుండా. ఇప్పుడు నేను పూలదండ సెట్ చేస్తాను. చలో ఆల్మోస్ట్ కాదు మొత్తమే అయిపోయింది. సో పూజ కంప్లీట్ అయిపోయే వరకు చాలా టైం పట్టింది. కాకపోతే ఈసారి కొంచెం లేట్ ఎక్కువైందనమాట. సో చాలా లేట్ అయింది. సో ప్రసాదాలు ఆల్మోస్ట్ మేము తినేసినాము, ఏమనుకోకండి. సో ఇదనమాట మా దేవుడు. ఇంకా మా డెకరేషన్ పెద్దగా చేయలే డెకరేషన్ ఈసారి. సో నేను లాస్ట్ ఇయర్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తా. సో ఇది మా గణేశుడు. సో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.